పాకిస్తాన్ నేను అది కూల్చేశాను, ఇది కూల్చేశానని చెప్పినటువంటి అమెరికన్ దగ్గర నుంచి కొన్నయ్యా లేకపోతే భారతదేశపు అత్యంత ముఖ్యమైనటువంటి విమానాలన్నీ నిన్న సరదాగా ఎగిరి చూపించినాయి ప్రపంచానికి. పాకిస్తాన్‌కు పీకిందేం లేదురా మాటలతో తప్పించి అన్నటువంటి. అలాగే భారతదేశానికి సంబంధించినటువంటి కోబ్రా దళాలు ఎలా ఉంటాయి? భైరవ్ దళాలు ఎలా ఉంటాయి? అలాగే మన మహిళా సైన్యం ఎలాంటి తెగింపుతో కూడినటువంటి సాహసాలు చేయగలుగుతుంది? అనుక్షణం యుద్ధాలతో తలపట్టేటటువంటి దేశం భారతదేశమే. నిరంతరం మనం యుద్ధం చేస్తూనే ఉంటాం. దేశంలో ఉన్నటువంటి అంతర్గత శక్తులైన నక్సలైట్లు, తీవ్రవాదులతో, అట్లాగే దేశ సరిహద్దుల్లో అటు చొరబడేటటువంటి పాకిస్తానీ ప్రేరేపిత తీవ్రవాద ముఠాలు, పాకిస్తాన్ సైన్యమే ఆ తీవ్రవాదులు ముసుగులో చేసేటటువంటి దాడులను ఎదుర్కొంటుంటాం. ఇటు ఈ మధ్యకాలంలో ఇప్పుడు మనకి బంగ్లాదేశ్ అనే దరిద్రం కూడా పట్టింది. ఓవరాల్‌గా 24 అవర్స్ వార్‌లో ఉండేటటువంటిది, అప్రమత్తంగా ఉండేది మన ఇండియన్ సైన్యం. వాళ్ళు ఎప్పటికప్పుడు కొత్త సర్వేలెన్స్ టెక్నిక్స్‌తో ముందుకు వెళ్తున్నారు. అదంతా నిన్న ఇదివరకు ఏంటంటే శకటాల కవాతు ఎక్కువగా నడిచేది. అట్లా కాకుండా యుద్ధ వ్యూహ నిర్వహణ ఎట్లా ఉంటుందో చూపించడం ద్వారా భారత సైన్యం సత్తా ఏంటో ప్రపంచం చూసింది.